ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కన్నతండ్రి దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభుపేట నా వందనాలండి. ప్రేమైన దేవుని వారలారా, మరి ఇప్పటి వరకు పాటలు పాడి దేవి నామాన్ని మహింపరుచుకున్నాం. మరి ఈ సమయంలో ఈ రోజు కొరకు సిద్ధపరిచిన దేవుని యొక్క ఆత్మీయ సంగతులను మనం పరిశీలన చేసుకుందాం. మరి గత వారంలో మాట్లాడుకున్నాం అన్న దాని గురించి గుర్తుంది ఈరోజు. అయితే ఒక వచనం చదువుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, మహాకనికరం గల దేవా, మీ అపారమైన ప్రేమకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ ప్రేమను పెట్టి తండ్రి గడిచిన వారమంతియు మీ కృపా కాపదలతో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించినందుకు హృదయపూర్వకంగా వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇదిగో నీ పిల్లలుగా ఇప్పటి వరకు పాటలు పాడి నీ నామాన్ని మహింపరచును తండ్రి. ఇదిగో నాయన, మా ఆత్మీయ జీవితాలకు ఏ మాటలు అయితే అవసరమో తండ్రి, మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీ పరిశుద్ధ ఆత్మతో తండ్రి మీరే మా అందరితో మాట్లాడుతండి మా బ్రతుకులు సరిచేస్తారని నమ్మచ్చు. ఇదిగో తండ్రి, వాక్య విషయంలో తండ్రి నాయన మీ విని మీ సత్యవాక్యానికి లోబడి తండ్రి నాయన మా బ్రతుకులు సరిచేసుకునే భాగ్యాన్ని దయచేస్తారని నమ్మచ్చు. నాయన, ఈ అంత్య దినాలలో తండ్రి నాయన దుష్టుడు నాయన వాక్యాన్ని కలిపి చరిపి మా ఆలోచనలు తండ్రి నాయన సమస్తాన్ని మీ నుంచి దూరం చేస్తున్న దుష్టుడి నుంచి నాయన మేలుకొని మీ సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి అర్థం చేసుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని నమ్మచ్చు. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు నాయన మీ పరిశుద్ధ ఆత్మతో తండ్రి నాయన నడిపిస్తారని నమ్మచ్చు. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడివేడుకుని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, మరి గత 2 వారాలు అంతకు ముందు వారం దేవుని ఏం చెప్పుకున్నామండి? దేవుని యొక్క రాజ్యము ఆవిర్భావం అంటే ఏ విధంగా ఏర్పడింది అన్న దాని గురించి మనం చూస్తాం. మరి పోయిన వారం దేవుని రాజ్యములో చెప్పండి గుర్తు, ఆ దేవుని రాజ్యములో విందు అంటే దేవుని రాజ్యములో భోజనము గురించి, ఆ విందు ఏంటి, దాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎలా ఆచరించాలన్న దాని గురించి మనం మాట్లాడదాం. అయితే దేవుని రాజ్యము మరి ఏర్పడిన తర్వాత, దేవుని రాజ్యాన్ని స్థాపించిన తర్వాత దేవుని రాజ్యానికి అనుకూలంగానే జీవిస్తున్నారా? మరి నేటి క్రైస్తవ ప్రపంచం అంటే సంఘము దేవుని రాజ్యానికి సాదృశ్యం అనుకుంటే, సంఘము దేవుని రాజ్యానికి ప్రతీక అనుకుంటే, మరి ప్రతి సంఘములో కూడా దేవుని రాజ్యానికి అనుకూలంగానే జీవిస్తున్నారా? దేవుని రాజ్యములో ఎలా నివసించాలి? అసలు దేవుని రాజ్యం ఏర్పడిన తర్వాత ఆ దేవుని రాజ్యం యొక్క ఉనికి ఏమిటి, దేవుని రాజ్యం యొక్క ఆ ప్రభావం ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఈరోజు క్రైస్తవ సమాజానికి అర్థం కాలేదనే చెప్పాలి. మనకి అర్థమైందే లేదన్న దాని గురించి ఇప్పుడు మనం చదువుకునే లేఖన భాగంలో మరొకసారి చదువుకొని మనం ముందుకు వెళ్తాం. ఏంటండి? యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకొచ్చి
ఇదిగో ఇతను యూదులు రాజు అని చెప్పుకుంటున్నందుకు మేము ఇతన్ని సిలువ వేయమని మీకు అప్పగిస్తున్నాం అనేసి పిలాతు గారికి అప్పగించారు యూదులు. అయితే పిలాతు యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతూ, నీవు యూదులు రాజువా అన్నప్పుడు ఆయన, నువ్వు అన్నట్టు నేను యూదులు రాజునే, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఏంటండి? ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నా సేవకులు వచ్చి నన్ను విడిపిస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటున్నారంటే, ఇప్పుడు ఈ రాజ్యము దేనికి సంబంధించినది చెప్పాలి మీరు. దేవుని రాజ్యము స్థిరపడింది, దేవుని రాజ్యం ఏర్పడింది, యేసుక్రీస్తు ప్రభుల వారు దాన్ని స్థాపించారు, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆ రాజ్యం ఏర్పడింది అన్న విషయాన్ని మనం చూసాం కదా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటే మరి ఆ మాటకు అర్థం ఏంటి? ఈ లోక సంబంధమైనది కాదంటే మనం ఏం అర్థం చేసుకున్నాం చెప్పాలి మీరు. అంటే ఈ రాజ్యం, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటే ఇమ్మీడియట్గా దాన్ని మనం ఏం అర్థం చేసుకున్నాం అంటే అది పరలోక సంబంధమైనది అని అర్థం చేసుకున్నాం కదా. అంటే లేఖనాలను అంటే దుష్టుడు చాలా ఈజీగా మరలిస్తున్నాడు. అంటే దేవుని రాజ్యము అది శాశ్వతమైన రాజ్యము, సదాకాలం మనం నివసించేది. అంటే పర సంబంధమైనది అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే అంటే ఇక్కడ ఉంటే ఇప్పుడు మనం ఈ దేశస్తులు, అమెరికాకి వెళ్ళామనుకో మనం ఎవరు? పరాయి దేశస్తులు కదా. అంటే పరదేశం అంటే మన దేశం అంటే మనకు అల్టిమేట్గా శాశ్వత నివాసం అనేది ఈ భూమి మీద కాదు. మనకి శాశ్వత నివాసం అనేది ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గర యుగయుగాలు ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా రెండవసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రెండవ రాకడలో సమస్తాన్ని దేవునికి అప్పగిస్తారు. అంటే ఇప్పటి వరకు ఉన్న పరదేశంలో ఉన్న పరిశుద్ధులను, అలాగే భూమి మీద ఉన్న పరిశుద్ధులను, వీరందరినీ కూడా దేవుడు ఎవరికి అప్పగిస్తాడంటే సదాకాలము దేవునితో యుగయుగాలు నివసించడానికి ఆయన తండ్రికి అప్పగిస్తాడు. దానికి మనం ఎలా చెప్పగలుగుతామంటే ఇదిగో కొరింథీయులకు రాసిన పత్రికలో మనం 15వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనంలో ఉంది. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అంటే ఇప్పుడు ఈ రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తారు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎప్పుడు జరుగుతుంది అంటే అది రెండవ రాకడలో జరుగుతుంది. అయితే ప్రియమైన దేవుని వారలారా, మరి ఇక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం అంతా ఏమి అపార్థం చేసుకున్నామంటే నా రాజ్యం ఈ లోక సంబంధమే కాదంటే ఆటోమేటిక్గా పరలోక సంబంధమైనదే అనుకున్నాం. కానీ అక్కడ ఉన్న వచనానికి అర్థం అది కాదు. అంటే పరలోక సంబంధమైనది అని అంటే పరలోక సంబంధమైనది అని యేసు ప్రభువు చెప్తున్నారా? ఇప్పుడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ ఈ లోక సంబంధమైనది అయితే వెంటనే నా శిష్యులు వచ్చి యూదులకి పట్టుబడకుండా అప్పగింపబడకుండానట్లు నా సేవకులు వచ్చి విడిపిస్తారు. ఇంతకీ ఈయనకి సేవకులు ఉన్నారా లేదా? శిష్యులు ఉన్నారు కదా, ఈయన అనుసరులు ఉన్నారు కదా. మరి ఈయన అనుసరులు విడిపిస్తారు, విడిపించరా? విడిపిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక వ్యక్తి, మన మనుషులు ఎవరైనా ఒక వ్యక్తితో గొడవ పెట్టుకుంటున్నారు అనుకోండి, ఇమ్మీడియట్గా మనం అందరం కుటుంబ సభ్యులందరూ వెళ్ళి ఆ అవతల వ్యక్తి నుంచి విడిపిస్తారు, విడిపించరా? విడిపిస్తారు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఎందుకు విడిపించలేదు అంటే అక్కడ చెప్తున్న ఆంతర్యంలో వెంటనే మనల్ని ఎక్కడికి డైవర్ట్ చేసిందంటే దుష్టుడు, ఇదిగో నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటే పరలోక సంబంధమైనది అనుకున్నాం. కానీ వాస్తవానికి ఆయన రాజ్యాన్ని ఎక్కడ స్థాపించారు అని అంటే
ఈ భూమి మీదే స్థాపించారు. మరి ఏ విధంగా స్థాపించారో తెలిస్తే మనకి ఆ రాజ్యంలో మనం ఎలా ఉండాలో, సంఘం అంటే రాజ్యం అంటే సంఘం అనుకున్నాం కదా, మరి ఆ రాజ్యంలో ఆ సంఘములో మనం ఎలా నివసించాలో మనకు అర్థమవుతుంది. కనుక కొన్ని విషయాలు మనం పరిశీలించేద్దాం. అంటే ఎవరికి ఇవ్వబడుతుందండి? ఆయనకి ప్రభుత్వమును, సకల జనులను, సకల రాజ్యములను, ఆధిపత్యమును ఎవరికి ఇవ్వబడుతుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇవ్వబడుతుంది అనేసి, అంటే ఈ మాట దానియేలు ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పబడుతుంది. ఇప్పుడు అలాగే పౌలు గారు కూడా ఏం చెప్తున్నారంటే కొరింథీ పత్రికలో, ఈ సమస్త ఆధిపత్యమును, సమస్త ఈ అధికారం అంతటిని కూడా నేను తండ్రికి ఇస్తానంటున్నారు. అంటే ఇవ్వబోతుంది అనేసి దానియేలు గారి ద్వారా చెప్పబడుతుంది. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ రాజ్యం స్థాపించబడడం, స్థాపించిన తర్వాత భవిష్యత్తులో కూడా జరగబోయే దాని గురించి పౌలు గారు ప్రస్తావిస్తారు. అయితే ఈ ఒక్క విషయమే కాదండి, ఆల్రెడీ మెస్సియా గురించి చెప్పబడుతున్న మాటలు సమూయేలు 2వ గ్రంథం, అంటే నీ రాజ్యాన్ని యుగయుగాలు పరిపాలిస్తానని చెప్తున్నారు కదా. అది ఎజ్కేల్ గ్రంథం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనం. 31వ అధ్యాయం 31వ వచనం నుంచి 33వ వచనం వరకు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చి చిన్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకే నేను వారిని చెయ్యి పట్టుకొని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారు మనస్సులో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద దానిని వ్రాసిదనని యెహోవా వాక్కు ఇదే. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనంలో, నేను ఆ రాజుల కాలంలో నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను, ఆ రాజ్యం ఎన్నటికీ అంతము లేదు. అలాగే నేను 7వ అధ్యాయము 12-13 వచనాల్లో, అంటే ఈ రాజ్యము అధికారము సకల రాష్ట్రాలు అంతటిని కూడా నేను నా కుమారుడికి అప్పగిస్తున్నాననేసి అక్కడ మన ప్రవచనాలు మనం చూడగలుగుతున్నాం. అయితే ఇప్పుడు భవిష్యత్తులో ఏం చెప్తున్నారంటే, ఇదిగో నేను ఒక క్రొత్త రాజ్యాన్ని స్థాపించబోతున్నాను, ఆ రాజ్యము ఎలాంటిది అంటే, ఇదిగో మీ పితరులు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు నేను చేసిన నిబంధన వంటిది కాదు. అంటే మీ పితరులతో నేను మోషే ద్వారా ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను. మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు వారితో ఒక నిబంధన చేసుకున్నారు కదా. అంటే అలాంటి నిబంధన కాదు అని చెప్తున్నారు. మరి ఇది ఎలాంటిది అంటే, ఇదిగో నా నిబంధన వారి హృదయాల మీద నేను వారితో క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ మాటలు మనం ఆలోచన చేసినట్లయితే, పరిశీలించేసినట్లయితే, అంటే క్రొత్త నిబంధన చేస్తున్నాడట. ఈ క్రొత్త నిబంధన ఏంటి, అసలు ఆ రాజ్యము ఎలా ఉండబోతుంది? మరి నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటే, మరి ఇమ్మీడియట్గా మనం ఆలోచన చేసింది ఏంటంటే పరలోక సంబంధమైనది అని అనుకున్నాం. ఎందుకు పరలోక సంబంధమైన అనుకున్నాం అంటే, స్థాపించబోతున్న రాజ్యం ఏంటి, అసలు ఆ రాజ్యం ఎలా ఉండబోతుంది, అసలు ఆ రాజ్యంలో ఉండే ఆ గుణగణాలు ఏమిటి, ఆ రాజ్యం యొక్క క్వాలిటీస్ ఏంటి, ఆ రాజ్యం యొక్క లక్షణాలు ఏంటి అనేసి పేతురు గారికి అప్పటికి అర్థం కాలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, ఏంటి
నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే ఖచ్చితంగా నా సేవకులు వచ్చి నన్ను విడిపిస్తారు. అయితే అప్పటికే ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించారు. అది ఏ విధంగా స్థాపించారో మనం ఆలోచించేద్దాం. అంటే ఇక్కడ దూతలు, అంటే పరలోకంలో నుంచి దూతల సమూహం వచ్చి నన్ను విడిపిస్తాయని చెప్పిన వెంటనే ఓహో, అంటే ఇది పరలోకి సంబంధించినది అనేసి అనుకున్నాం, పొరపాటు పడ్డాం. నేను కూడా పొరపాటు పడ్డానండి. కానీ లేఖనాల పరిశోధనలు మనం చేస్తుండేటప్పుడు ఈ విషయాలు మనకి వెలుగులోకి వచ్చినాయి. అంటే మనకి బైబిల్ చదివేటప్పుడు అక్కడ ఉన్న సందర్భాన్ని పైన మనం చదవడం కంటే దాని యొక్క ఆంతర్యాన్ని మనం చదవాలి. అంటే ఈ విషయాన్ని మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే గత 2 వారాలు కూడా ఈ రాజ్యానికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకున్నాం. అయితే ఒకసారి చూద్దాం యోహాను సువార్త. మరి ఈ భూ సంబంధమైనది కాదు అంటే అలాగనేసి ఇది పరలోక సంబంధమైనది కూడా కాదు. ఇదేం సంబంధమైనది కాదు? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటాడంటే, ఈ లోక సంబంధం కాదంటే మన ఆలోచన ఇమ్మీడియట్గా పరలోకం అని అనుకున్నాం. కానీ పరలోకం కాదు. ఆయన రాజ్యం ఎక్కడ స్థాపించబడింది? ఇప్పుడు భూమి మీద స్థాపించబడింది. అంటే ఈ విషయం మనకు అర్థం కాక ఇప్పుడు మనం పరలోకంలో, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని పాపాలు చేసినా, ఎలా బ్రతికినా, దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, యేసుక్రీస్తు నమ్ముకుంటే చాలు. అంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే చాలు, ఎలా బ్రతికినా పర్లేదు. నెలకు ఒకసారి ద్రాక్షరసం పుచ్చుకుంటే చాలు, ఆయన రొట్టె తీసుకుంటే చాలు, నెలకోసారి సంఘానికి వెళ్తే సరిపోతుంది. చనిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏకంగా ఎక్కడికి వెళ్ళిపోతారు? సరే డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతారు అనేసి భ్రమలో ఈరోజు క్రైస్తవ ప్రపంచం బ్రతుకుతుంది. ఎందుకు అలా క్రైస్తవ ప్రపంచం భ్రమలో బ్రతుకుతుందంటే ఇదిగో లేఖనాలని అపార్థం చేసుకుంటున్నారు కనుక. అండి ఒక సహోదరుతో నేను మాట్లాడేటప్పుడు చిన్న చిన్న వాటికి ఎక్స్క్యూజ్ ఉంటుంది అని అంటారు. అంటే చిన్న చిన్న పొరపాట్లకి క్షమిస్తాడు ఓకే, కానీ దాన్ని సరిదిద్దుకుంటే కదా. సరిదిద్దుకోపోయినా క్షమిస్తాడని ఉందా బైబిల్ గ్రంథంలో? అంటే తెలిసి చేసిన పాపం వేరు, తెలియక చేసిన పాపం వేరు. తెలియక చేసిన పాపానికి ఏముంటుంది? క్షమాపణ ఉంటుంది. తెలిసి చేసిన పాపానికి క్షమాపణ ఉండదు. యేసుక్రీస్తు ప్రభుని వ్యతిరేకించావా? క్షమాపణ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడిని వ్యతిరేకించావా? క్షమాపణ ఉండదు. అంటే నేను చెబుతున్న మాటలు కాదండి ప్రేమైన దేవుని వల్ల, బైబిలే చెబుతుంది. మరి బైబిల్ చెప్పేటప్పుడు అంటే ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి ఏంటి ప్రామాణికం అంటే బైబిలేనండి. బైబిల్ని అపార్థం చేసుకోవడానికి ఈరోజు అంటే మనిషిని నమ్ముకున్నాం అనుకో ఏదోలా మోసం చేస్తారు. అయితే ఈరోజు దేవుని రాజ్యంలో ఉన్నతులుగా, మహోన్నతులుగా, పరిశుద్ధులుగా జీవించాలన్నది దేవుని సంకల్పం. అయితే అసలు దుష్టుడి సంకల్పం ఏంటంటే అసలు ఈ లేఖ సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రిందవారు, నేను పైనుండి వాడును. మీరు ఈ లోక సంబంధులు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారండి? అంటే నేను పైనుండి వాడును, మీరు క్రిందుండి వారు. మీరు ఈ లోక సంబంధులు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంటే ఈ లోక సంబంధమైనది కాదంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఏం మాట్లాడుతున్నారండి? నేను ఈ లోక సంబంధను కాను. అంటే ఈ లోక సంబంధం కాను అని అంటున్నారు. మీరు అంటే శిష్యులతో, అంటే అక్కడ ఉన్న శిష్యులతో మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే మీరు ఈ లోక సంబంధులు, ఈ లోకానుసారులు. మరి వారిని ఈ లోకంలో నుంచి వేరు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి యోహాను సువార్త, అదే యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము చూడండి 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు. ఇంతకు ముందు ఏం చెప్పారండి ప్రభువారు? మీరు లోక సంబంధులు అని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నారు?
మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. ఏంటి? ఎవరైతే దేవుని రాజ్యంలో చేర్చబడరో, అంటే ఎవరైతే బాప్తీసం తీసుకోరో, ఎవరైతే మారుమనసు పొందకుండా ఇంకా ఈ లోకంలోనే అంధకారమైన చీకటి క్రిందని, అంటే ఆయన వెలుగు ప్రకాశిస్తుందట. ఆయన వెలుగు ప్రకాశిస్తుంది, కానీ చీకటి ఎంత మాత్రము గ్రహించుకుంటును. అయితే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు ఈ లోక సంబంధులు అంటే ఎప్పుడు ఆ లోక సంబంధులు? ఎవరైతే బాప్తీసం తీసుకోకుండా, అంటే దేవుని రాజ్యంలోనికి చేర్చబడకుండా ఉంటారో వారందరూ కూడా దేనికి సంబంధించిన వారు? దేనికి సంబంధించిన వారండి? లోకం సంబంధించిన వారు, లోకానికి సంబంధించిన వారు. అందుకే ఇప్పుడు శిష్యులని వేరు చేస్తూ, ఇప్పుడు తన దగ్గరకు వచ్చేసారు కదా, వచ్చారా? చాలా మంది శిష్యులు వచ్చారు. అలా వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారండి? 12 మంది మాత్రమే మిగిలారు. 70 మంది శిష్యులు ఏం చేశారు? వెళ్ళిపోయారు. అంటే ఈయన బోధకి వాళ్ళు తట్టుకోలేక, నిలబడలేక ఏం చేశారంటే, వేరు చేసే ఆ క్రమంలో కొన్ని అంటే కఠినమైన మాటలు మాట్లాడేటప్పుడు కానీ, అంటే ఈ ఆత్మ సంబంధమైన ఈ రాజ్యాన్ని, పరలోక సంబంధమైన రాజ్యాన్ని దేవుడు స్థాపించేటప్పుడు ఆ రాజ్యం యొక్క గుణగణాలను చెప్పేటప్పుడు వారికి ఆ కండిషన్స్ నచ్చక చాలా మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు పేతురు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, పేతురు గారు అంటారు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? అంటే ఆ నిత్య రాజ్యానికి సంబంధించిన వారసుడు మీరే కదా, మీ దగ్గరే కదా వెలుగు ఉంది, మీ దగ్గరే కదా జీవం ఉంది, మీరే కదా ఆ పరలోకపు తండ్రి కుమారుడు మీరే కదా అనేసి పేతురు గారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే వీరితో ఏంటంటున్నారు? మీరు ఈ లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని ఈ లోకంలో నుంచి వేరు చేస్తున్నాను. అంటే అప్పుడు వారు ఈ భూమి మీద బ్రతుకున్నారా? శిష్యులతో మాట్లాడుతున్న సందర్భంలో వారు ఎక్కడున్నారండి? భూమి మీదే కదా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అసలు? పరలోకంలో ఉన్నామా? భూమి మీద ఉన్నామా? భూమి మీదే ఉన్నాం. అయితే ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన వారు ఎక్కడి నుంచి అండి? అంటే ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన వారము అంటే ఎప్పుడైతే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తున్నామో, మారుమనసు పొంది బాప్తీసం తీసుకుని దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాము, ఇప్పుడు మనం దేనికి సంబంధించిన అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఉంటాం, సంఘంలోనికి చేర్చబడతాం. సంఘంలో చేర్చబడిన మనము దేనికి సంబంధించిన వారు అంటే, ఇదిగో లోకంలో నుంచి వేరు చేయబడిన వారము. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అన్నారు, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకంలో నుండి ఏర్పాటు చేసింది, సపరేట్ చేశాను. ఎగ్జామ్ ఏదైనా చూడండి, ఆర్మీ కానీ ఏదైనా జాబ్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి 100 జాబులు కావాలి, కానీ 1,00,000 అప్లికేషన్లు వస్తాయి. మొన్న చెల్లిని ఏదో నర్సులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడికి సుమారుగా చాలా వాళ్ళకి కావాల్సింది 4 పోస్టులు 5 పోస్టులు మొత్తానికి. అయితే అక్కడికి వచ్చింది 100-200 మంది వచ్చారు. అంటే వాళ్ళని ఒకరోజు ఎగ్జామ్ అని, ఒకరోజు ఇంటర్వ్యూ అని అందరినీ తీసేశారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళే తీసుకున్నారు. అలాగే దేవుడు కూడా ఎవరైతే తన పిల్లలు అనుకుంటారో వారినే సపరేట్ చేస్తున్నాడు. ఏ విధంగా సపరేట్ చేస్తున్నాడు అంటే, ఇదిగో ఆత్మానుసారంగా బ్రతికే వాళ్ళని అందరినీ కూడా సపరేట్ చేస్తున్నారు. ఇదిగో మీరు ఇక్కడి నుంచి మీరు ఈ లోక సంబంధులు కారు అంటున్నారంటే, అంటే ఈ భూమి మీదే బ్రతుకు వారిది కూడా, కానీ భూమి మీద బ్రతికినప్పటికీ కూడా వారు ఈ లోకానుసారంగా లోకం అనుసరిస్తున్నట్టుగా వారు అనుసరించకూడదు. లోకం బ్రతుకుతున్నట్టుగా వారి ప్రవర్తన ఉండరాదు. లోకం యొక్క తీరును బట్టి వారు ఉండరాదు. చూడండి, మరొక సందర్భం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తూ 14వ వచనం, వారికి వీరి ఎవరిని వేరు చేశాడట యేసుక్రీస్తు ప్రభుల వారు? ఎవరిని వేరు చేశారండి? ఈ లోకంలో మొదటేమో మీరు ఈ లోక సంబంధులు అని అన్నారు. తర్వాత మీరు ఈ లోక సంబంధులు కారు, మీరు
ఏ లోక సంబంధులు? ఏ లోక సంబంధులు? పరలోక సంబంధులా? అంటే అంటే ఆయన రాజ్యములోని సభ్యత్వం ఇస్తున్నాడు దేవుడు. అడుగుతున్నాడు అన్నమాట. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. 14 17 అధ్యాయము యోహాను సువార్త 14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును. ఎవరండి? ఎవరు లోక సంబంధులు గారు? శిష్యులు కూడా. ఇప్పుడు పిలాతు దగ్గర ఏమని చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంటే అంత్య దినాలలో ఆ రాజుల కాలంలో నేను ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాను. ఆ రాజ్యము ఎన్నటికీ అంతము లేదు, యుగ యుగాలు ఆ రాజ్యం ఉంటుంది. అనేక ప్రవచనాలు మనం ఆ రాజ్యం ఎలా స్థాపించబడిందో అన్న టాపిక్లో మనం చూస్తాం కదా. ప్రేమని దేవుని వారలారా, అలా స్థాపించిన రాజ్యము దేవుడు అంటే ఏంటి? అసలు ఈ లోక సంబంధమైనది కాదు అని అంటే ఈ లోకంలో నుంచి సపరేట్ ఎలా చేస్తున్నాడు? అంటే అది దేనికి సంబంధించినది? ఎంతకి ఆ రాజ్యము దేనికి సంబంధించినది? చూడండి, ఎహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయము. ఎహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయము 26-27 వచనాలు. ఆ నూతన హృదయమును నీకిచ్చిదెను, నూతన స్వభావమును నీకు కలిగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందు ఎంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. అంటే నా ఆత్మను మీ యందు ఉంచి అంటే రాతిగుండెని తీసివేసి, ప్రేమని దేని వాళ్ళారా, రాతిగుండెని తీసివేసి మాంసపు హృదయాలను మీకు ఇస్తాను. ఇదిగో నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను నా విధులను నా కట్టడలను నా విధులను మీరు ప్రారంభించేలా చేస్తానట. ఇదిగో ఇర్మియా ప్రవక్త ద్వారా నేను అంత్య దినాలలో నేను ఒక క్రొత్త రాజ్యాన్ని స్థాపించబోతున్నాను. ఆ రాజ్యము మీరు అనుకుంటున్నటువంటి ఏంటి ఐగుప్తు నుంచి నడిపించినటువంటి ఇదిగో అలాంటి నిబంధన కాదు, కానీ ఇదిగో నేను ఒక నిబంధన చేయబోతున్నాను. ఆ నిబంధన ఏంటంటే వారు హృదయాల మీద నా శాసనాలను రాయబోతున్నాను. ఇదిగో నా ఆత్మను వారి యందు ఉంచబోతున్నాను, నా కట్టడలను వారు విధులను నడిపించేలా చేయబోతున్నాను. అంటే ఇప్పుడు దేవుడు భవిష్యత్తులో స్థాపించబోయే రాజ్యము దేనికి సంబంధించినది అంటే ఆత్మకు సంబంధించిన రాజ్యము. దేనికి సంబంధించిందండి? ఆత్మకు సంబంధించిన రాజ్యము. అంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదంటే అది పరలోక సంబంధమైనది కూడా కాదు. కానీ దేనికి సంబంధించినది అంటే ఇదిగో ఆత్మకు సంబంధించిన రాజ్యము. అంటే ఈ రాజ్యము పరలోక సంబంధించినదే, పరలోక రాజ్యం కాదు. ఇప్పుడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదంటే వెంటనే మన ఆలోచన ఏంటంటే పరలోక రాజ్యం అని అనుకుంటున్నాం. కానీ ఆయన రాజ్యాన్ని భూమి మీదే స్థాపించారు. అది ఏ విధంగా స్థాపించారంటే ఇదిగో నేను పైనుండి వాడును, మీరు కిందుండి వారును. నేను ఈ లోక సంబంధిని కాను, మీరు ఈ లోక సంబంధులు. నెక్స్ట్ వచ్చిన ఏముంది? మిమ్మల్ని ఈ లోకంలో నుంచి నేను సపరేట్ చేస్తున్నాను. ఇదిగో మిమ్మల్ని లోకంలో నుంచి సపరేట్ చేస్తున్నాను, మీరు ఇక్కడి నుంచి ఈ లోక సంబంధులు కారు. అలాగే తండ్రికి ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభులవారు? ప్రభువా
ఇదిగో నేను ఈ లోక సంబంధులు కాను, వీరు కూడా ఈ లోక సంబంధులు కారు. ఇదిగో వీరిని ఈ లోకంలో నుంచి తీసుకుపోమ్మని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ ఇదిగో దుష్టుని నుంచి తప్పించమని. అంటే వీరు ఈ లోక సంబంధులు కారు కదా, వీరు ఈ లోక సంబంధాలు కారు కదా, దుష్టుని నుంచి తప్పించమని నేను ప్రార్థన చేస్తున్నానని అడుగుతున్నాను. అయితే భవిష్యత్తులో ఆయన రాజ్యం ఎలా స్థాపించబోతున్నానని చెప్తున్నారు. అమ్మా వింటున్నారా అసలు వాక్యం? చెప్పమ్మా, చెప్పండి. పిల్లల్ని ఎందుకు అసలు వాళ్ళ బాధలు పడినాయని మీరు వదిలేయచ్చు కదా. వారానికి ఒక రోజు మనం వచ్చేది, ఆ ఒక్కరోజు కూడా భక్తి శ్రద్ధలతో మనం ఉండాలి. ఓకేనా? అంటే మీరు డైవర్ట్ చేస్తే టాపిక్ మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది, నా ఆలోచనలో ఎక్కడికో పోతుంది. ఓకే, అంటే భవిష్యత్తు కాలంలో దేవుడు స్థాపించబోయే రాజ్యం ఏంటంటే యెజ్కేలు గ్రంథంలో చెప్పబడుతున్న మాట కానీ, దానియేలు గ్రంథంలో చెప్పబడుతున్న మాట కానీ, సమూయేలు గ్రంథంలో చెప్పబడుతున్న మాటలు కానీ, కీర్తన గ్రంథంలో చెప్పబడుతున్న మాటలు కానీ, ఇలా భవిష్యత్ కాలంలో గతంలో ఇచ్చిన నిబంధన వంటిది కాదు అని చెబుతూ, అంటే ఇది హృదయానికి సంబంధించినది, ఆత్మానుసారంగా జీవించే ఆ జీవితం వంటిది అనేసి చెప్పగానే చెప్తున్నారు. చూడండి మళ్ళీ ఒకసారి ఆ యెజ్కేలు గ్రంథం ప్రవక్తను చూడండి. యెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26-20 వచనంలో, నేను నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగజేసేదను, రాతిగుండు మీలో నుంచి తీసివేసి మాంసపు గుండు మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ యందు ఉంచి, నా ఆత్మను మీ యందు ఉంచి. అంటే ఇప్పుడు మనం బాప్తీస్ని తీసుకుని వెంటనే మనలోకి వచ్చేది ఏంటి? ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తీస్ని తీసుకున్న వెంటనే పరలోకంలో నుంచి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. అంటే పరలోకంలో నుంచి ఏమొచ్చిందండి? పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన ఆత్మ చేత నడిపింపబడిన వాడే అరణ్యములోనికి కొనుపోబడును. ఆత్మ చేత నడిపింపబడిన వాడే అరణ్యములోనికి కొనుపోబడును. కనుపోబడి అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు ప్రభువారు? 40 రోజులు కనీసం మంచినీళ్ళు కూడా తాకంటూ ఉన్నారు. అంటే ఆయన రాజ్యాన్ని ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఆయన ద్వారా నెరవేర్చాలి కనుక దేవుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమంటున్నారు, ఏమని బోధ చేస్తున్నారంటే, నేను ఈ లోక సంబంధను కాను. మరి అప్పటి వరకు ఈ లోక సంబంధేనంటే, మరి అప్పటి వరకు ఆయన ఈ లోకంలోనే బ్రతికారు. బాప్తీస్ని తీసుకోలేదు కదా, అప్పటి వరకు ఆయన ఈ లోక సంబంధే. అంటే నేను ఈ లోక సంబంధిని కాను అని ఆయన బోధ చేస్తున్నారంటే, అంతకుముందు ఆయన లోక సంబంధనే కదా. పాపం చేశారని కాదండి, లోకంలో జీవించారని అర్థం. అంటే తండ్రి చెప్పినట్టుగా వారి తల్లిదండ్రులకు అనుకూలంగా బ్రతికినట్టుగా ఉందా? దేవాలయంలో 12 సంవత్సరాలు వయసులో దేవాలయంలో బోధ చేస్తున్నప్పుడు ఆయన బోధకు ఆశ్చర్యపడినట్టుగా చూస్తాం. మరి అక్కడి నుంచి తల్లిదండ్రులు తనతో పాటు తీసుకొని వచ్చి, మరి ఆయన వయస్యందును, జ్ఞానమందును, మనుషుల జ్ఞానమందును, మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లు చుండును అనేసి ఎంతవరకు ఉంటుంది? అతను బాప్తీస్ని తీసి 12 సంవత్సరాల వయసులో చెప్పబడుతున్న మాట. అంటే ఆయన జ్ఞానమందును, వయసును తల్లిదండ్రులకు లోబడిను అని ఉంది. అంటే తల్లిదండ్రులకు లోబడినంటే తల్లిదండ్రులు ఏ పని చెప్తే పని చేస్తారా, చేయరా? ఇప్పుడు తల్లిదండ్రులు వడ్రంగి పని, ఇతను కూడా వడ్రంగి పని చేసేవారేమో. ఆ తల్లి బాబు నాయన అక్కడికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళేవారు. కానీ ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఈ లోక సంబంధిని కాను అంటున్నారు. అంటే ఈ లోకంలో చేసే పని నేను చేయను అని చెప్తున్నారు. అంటే నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా? అంటే ఎందుకు ఈ మాటలన్నీ చెప్పబడుతున్న ప్రియమైన దేవుని వారలారా? ఇందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు నేను ఈ లోక సంబంధం కాదు, అలాగే శిష్యులు కూడా వేరు చేసి మీరు అంటే మొదట మీరు ఈ లోక సంబంధులే, తర్వాత మాటలు ఏం చూస్తున్నాం అంటే, ఇదిగో మీరు ఈ లోక సంబంధులు కారు. తండ్రిని కూడా అడుగుతుండేటప్పుడు మీరు ఇంకో ప్రభువా వీరు కూడా, అంటే నేను ఈ లోక సంబంధులు కానంటే వీరు కూడా ఈ లోక సంబంధులు కారు, అంటే వీరు ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన వారు. అంటే ఈ లోకంలో నుంచి సంఘములోనికి చేర్చబడిన వారు అయిన మనము అంటే ఆత్మానుసారంగా జీవించాలన్నదే ఆయన కాన్సెప్ట్. ఆయన కాన్సెప్ట్లో మరొకసారి అంటే ఇర్మియా చెప్తున్న ప్రవచనం కానీ,
ఎజ్కేల్ గారు చెప్తున్న ప్రవచనం కానీ ఏం చెప్తున్నారండి అక్కడ? ఇదిగో అంత్య దినముల యందు నేను ఒక క్రొత్త నిబంధన చేయబోతున్నాను. అది ఏమిటంటే, ఇదిగో వారి హృదయాల మీద నా కట్టడలను నా విధులను రాస్తాను. ఇదిగో అంత్య దినములలో నా ఆత్మను వారి మీద ఉంచుతాను అనేసి మనం చూస్తాం కదా. మరి దేవుని రాజ్యములో వేరు చేయబడిన తర్వాత, వేరు చేయకముందు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి ఆలోచన చేస్తే చూద్దాం. వేరు చేయకముందు అంటే ఈ లోకములో నుంచి వేరు చేయకముందు వీరు ఎలాగ ఉన్నారో చూస్తే, లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వచనం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికంటే ముందు శిష్యులు వెళ్ళి, చూడండి 52వ వచనం, ఆయన యెరూషలేము వెళ్ళుటకు ఆయన స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయన బస సిద్ధము చేయవలనని సమరయ్య అనే ఒక గ్రామంలో ప్రవేశించిరి కానీ ఆయన యెరూషలేమునికి వెళ్ళి వారు ఆయన్ని చేర్చుకొనలేదు. అయితే అందులో శిష్యుడైన యాకోబు ఏమంటున్నాడంటే, యాకోబును యోహానును అది చూసి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు. అంటే ఏం చెప్తున్నారండి వీళ్ళు? ఇప్పుడు వీళ్ళు గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలోకి వెళ్ళిన వెంటనే వీళ్ళకి వెల్కమ్ చెప్పలేదు. వాళ్ళు చెప్పలేని వెంటనే యాకోబు యోహాను ఏమంటున్నారు? ప్రభు, ఆ పరలోకంలో నుంచి అగ్ని దిగి వీళ్ళు కాల్చేయమంటారా అని అడుగుతున్నారు. ఏమంటున్నారు? చిన్నడా అప్పలాజ్ ఏమంటున్నారు? పరలోకంలో నుంచి అగ్ని దిగి వీరిని కాల్చివేయాలా అనేసి అంటున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? ఈ లోక సంబంధులుగా ఉన్నారు. ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి? పంటికి పన్ను, కంటికి కన్ను. ఒకటి నువ్వు కొడితే ఇంకొకటి ఏం చేయాలి? కొట్టాలి అనేది ధర్మశాస్త్రం. కానీ భవిష్యత్ కాలంలో నేను అలాంటి నిబంధన చేయనని చెప్పేశాడు కదా. మరి ఇక్కడ ఏంటంటే ప్రియమైన దేవుని వల్ల ఇదిగో అలా ఆలోచించేటప్పుడు ప్రభు వారు ఏమంటారు చూడండి. శిష్యులు యాకోబు యోహాను అది చూసి, ప్రభు, ఆకాశం నుండి అగ్ని దిగి వారిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుటకు నీకు ఇష్టమని అడగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంటే మీరేం చేయాలి? వారిని చంపేస్తే ఇంకేం ప్రయోజనం? ఇప్పుడు వారు చేర్చుకోలేకపోతే ఏం చేయాలి? అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అదే కదా చెప్తున్నారు. ఇప్పుడు మీరు సువార్తకు వెళ్ళినప్పుడు ఏదైనా గ్రామంలో శుభం అనేసి నీకు నీళ్ళు ఇచ్చారనుకో, తాగు, ఆ ఇంటి బస చెయ్యి. ఒకవేళ లేదనుకున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు అక్కడ నుంచి నీ పాత ధూళి దులిపేసి వెళ్ళిపో. ఆ ధూళి రేపన్న రోజు దేవుడికి సాక్ష్యం చెప్తుందనేసి, అంతేగాని వారు చేర్చుకోలేదు కదని వారిని కొట్టకూడదనేసి చెప్తున్నారు ప్రభు వారు. చూడండి, మరొక మాట చూడండి, లోకాసు వార్త. అంటే ఇప్పుడు మత్తయి సువార్తలు ఎంత చదివాం కదా. పేతురు గారు ఏం చేస్తున్నారు? పేతురు గారు ప్రభువుని పట్టుకుని వెంటనే ఏం చేశారంటే చెవి నరికేస్తే ఇప్పుడు అలా నరకకూడదు. అసలు నేను అనుకుంటే దేవుడు నా కోసం దూతల సైన్యాన్ని పంపిస్తాడు కదా. అసలు నేను స్థాపించాలనుకుంటున్న రాజ్యం ఏంటి? అసలు నేను స్థాపించాలనుకుంటున్న రాజ్యం ఏంటి? ఆ రాజ్యం యొక్క ఉనికి ఏంటి? అసలు ఆ రాజ్యం యొక్క స్థితిగతులు ఏంటి అని ఆలోచిస్తే ప్రేమ దేవుని వాళ్ళారా, ఇదిగో నేను స్థాపించాలనుకుంటున్న రాజ్యం ప్రేమ రాజ్యం. నేను స్థాపించాలనుకుంటున్న రాజ్యము నీతికి సంబంధించిన రాజ్యం. నేను స్థాపించాలనుకుంటున్న రాజ్యము ఆత్మకు సంబంధించిన రాజ్యం. చూడండి, రోమాపత్రిక రోమపత్రిక
17వ అధ్యాయం అనుకుంటా, 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యమును భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి, అంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. ఏంటి లోకసువార్తలు నా రాజ్యము అంటే మీరు దేవుని రాజ్యం ఎక్కడుందనేసి వారు అడుగుతున్నప్పుడు ప్రభువారు మన గతంలో మాట్లాడుకున్నాం. ఏమంటున్నారు ఆయన? నా రాజ్యం అక్కడ ఇక్కడ కాదు, ఆ రాజ్యం మీ మధ్యన ఉంది. అంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అంటే పరలోక సంబంధమైనదని మనం అనుకుంటే మరి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభులో ఉన్న రాజ్యం మీ మధ్యన ఉన్నదని ఎందుకు బోధించారు? అర్థమైందండి? ఇప్పుడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అనేసి ఆయన అన్నప్పుడు మరి మీ మధ్యన ఉన్నది నా రాజ్యము అనేసి ఎందుకు బోధించాలి? మన పరలోక సంబంధమైనది అయితే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, కానీ అది ఆత్మానుసారమైనది, పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో కూడుకున్నది, నా రాజ్యము నీతితో కూడుకున్నది. ఏంటండి? చూడండి, మరి చూడండి. ఇప్పుడు ఈ రాజ్యం ఎప్పుడు మరి శిష్యులకి ఎప్పుడు అర్థమైందంటే ఏంటి? ఎప్పుడు అర్థమైంది? యేసుక్రీస్తు ప్రభుల వారు వీరందరినీ వేరు చేశారు. ఎక్కడి నుంచి వేరు చేశారు? మీరు ఈ లోకంలో ఉంటున్నట్టుగా, ఈ లోకంలో రాజులు ఆలోచిస్తున్నట్టుగా, ఈ లోకంలో ఆధిపత్యాలుగా మీరు అధికారాల కోసం కొట్టుకోరాదు. మీ రాజ్యం ఎలా ఉండాలంటున్నాడు? ఆ మాట కూడా చూడండి. లోకసువార్త క్షమించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. దేవుని ఆత్మ వలన, లోకసువార్త మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. అంటే ఎలా వెళ్ళగొడుతున్నాడండి? దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టిన ఎడల. అంటే మనలో ఉన్న దురాత్మ ఎప్పుడైతే మనం తీసుకున్న బాప్తిస్మం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అది వెళ్ళగొట్టబడుతుందో, అంటే పరిశుద్ధాత్మ ద్వారా వెళ్ళగొట్టబడుతుందో అప్పుడు ఏమొస్తుందట? ఏంటి? బాప్తిస్మం తీసుకుంటే మన సంఘంలో చేర్చబడుతుంది, అంటే దేవుని రాజ్యంలో చేర్చబడుతుంది. అయితే ప్రభువారు ఏమంటున్నాడు? దేవుని ఆత్మ వలన నేను దెయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చును. మీ యొద్దకు అంటే మన యొద్దకు వచ్చును. దేవుని రాజ్యము దేవుడు ఏ విధంగా స్థాపిస్తున్నాడంటే ఆత్మ ద్వారా స్థాపిస్తున్నాడు. ఏంటి? ఆత్మ ద్వారా స్థాపిస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతుకుండేటప్పుడు అనేకమైన మాటలు చెప్పారు, వారిని సరిచేశారు, సవరించారు. పేతురు, నీ కత్తు నీ వరలో పెట్టుకో, యాకోబు యోహాను మీరు వెళ్ళి ఎదుటనున్న గ్రామాలను చేర్చుకోపోతే అగ్ని దించి కాల్చేయడానికి కాదు దేవుడు వచ్చింది, అంటే శాంతిని, సమాధానాన్ని, ప్రేమని స్థాపించడానికి కదా అనేసి ఆయన మరణిస్తుండగా చూడండి 12వ అధ్యాయము, సాతానాన్ని కంప్లీట్గా సర్వనాశనం చేస్తున్నట్టు చూస్తాం. 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన యెడల. అంటే ఈ లోకాధికారి ఎక్కడి నుంచి తీసేస్తున్నాడంట? దేవుడు ఈ భూమి మీద నుంచి తీసేస్తున్నాడు.
అంటే ఆధిపత్యంలో నుంచి తీసి దేవుడు వాడి ఆధిపత్యంలో నుంచి తీసి దేవుడు ఏంటి దేవి ఆత్మచేత నింపుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు శిలువ మరణంతో ఏమవుతుందండి? ఆ రాజ్యం స్థాపించబడుతుంది. అయితే దీన్ని మనం యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు ఏం చెప్తారంటే, ఇదిగో ఆయన బతుకుంటే చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రాజ్యం యొక్క అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో చూడండి. ఇప్పుడు ఆత్మ సంబంధించిన రాజ్యం గురించి అనేక ప్రమాణాలు వారు చెప్తున్నట్టుగా చూస్తాం. చూడండి 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినములు వారు కగపడుచు దేవుని రాజ్యం విషయముల గురించి బోధించు అనేక ప్రమాణాలను చూపి వారికి తనకు సజీవునిగా కనపరుచుకున్నాను. అంటే ఇప్పుడు వారికి అనేక ప్రమాణాలు చూపి సజీవులుగా కనపరుచుకున్న తర్వాత నేను ముగించుకుందాం. ఇంకొక 10 నిమిషాల్లో మన పాఠాన్ని ముగించుకుందాం. ఇప్పుడు అనేక ప్రమాణాలు చూపించిన తర్వాత దేవుడు ఆ రాజ్యం గురించి అనేక ప్రమాణాలు చూపించారట. ఇప్పుడు ఈయన పరలోకానికి ఆరోహణం అయిపోతూ ఏం చెప్పారు? ఇదిగో మీరందరూ కూడా నా దగ్గర నుంచి వర్తమానం వచ్చినంత వరకు కూడా మీరు యెరూషలేములోనే ఉండండి. అంటే పెంతెకొస్తేనే పండగ దినాన్న ఇప్పుడు వీరందరి మీదకి ఏమొస్తుందండి? ఆత్మ దిగి వస్తుందా లేదా? ఆత్మ వారందరి మీదకి దిగి వస్తుంది. ఆత్మ దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రారంభ సంఘం ద్వారా దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే ముందు వారిని లోక సంబంధులుగా పోల్చాడు, తర్వాత లోకంలోంచి వేరు చేశాడు, లోకంలో ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. అంటే ప్రతి చిన్నదానికి నువ్వు గొడవకు వెళ్ళకూడదు, వాడితో గొడవ పెట్టుకోరాదు, అంటే లోకం తీరులో నువ్వు బ్రతకూడదనేసి అంటే పేతురు గారి సంఘటన కానీ యోహాను యాకోబు సంఘటన కానీ మనకు చూస్తున్నాం. అలా ఆయన మరణించిన తర్వాత కూడా ఏం చేస్తున్నారండి? ఇదిగో అనేక ప్రమాణాలు ఆ రాజ్యం గురించి చెప్పి ఇదిగో ఆయన ఆహారోణమైపోయినట్టుగా వెళ్ళిపోతే ఆయన ఏమంటున్నాడు? ఇదిగో నా దగ్గర నుంచి వచ్చిన, అంటే ఇప్పుడు నా దగ్గర నుంచి ఏమొస్తుంది? మిమ్మల్ని నేను ఇప్పుడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాననేసి మీరు చింతించకండి, ఇదిగో నా దగ్గర నుంచి ఆదరణకర్త మీ దగ్గరికి పంపిస్తాను, అంటే పరిశుద్ధాత్మ దేవుడిని మీ దగ్గర పంపిస్తాను. ఆయన సర్వసత్యంలోనికి, అంటే అతను ఎప్పుడు వరకు ఉంటాడట మీతో? ఎల్లప్పుడూ ఉంటాడంట. కొన్ని రోజులు ఉంటాడని చెప్పారా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని రోజులు ఉంటాడని చెప్పారా? లేదు. ఎవరైతే దేవుని రాజ్యంలో చేర్చబడతారో, ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తారో, ఇదిగో వారి దగ్గరికి అంట ఎల్లప్పుడూ సర్వసత్యంలో నడిపిస్తాడు మిమ్మల్ని అనేసి ఆయన చెబుతూ ఇది పెంతెకొస్తేనే పండగ దినాన్న వీరందరి మీదకి ఆత్మ వచ్చినట్టుగా మనం చూస్తాం. అలా ఆత్మ వచ్చిన తర్వాత వీరు ఏం చేస్తున్నారంటే ప్రవచిస్తున్నారు. ప్రవచించిన తర్వాత ఈ మాటలకి అంటే ఒకప్పుడు ఏంటి, యేసుక్రీస్తుని పట్టుకుని వెంటనే ఏమైపోయారు? ఎక్కడో అక్కడ చదిరిపోయారు కదా. కానీ ఇప్పుడు పేతురు గారు వెళ్ళి ఏం చేస్తున్నారంటే, యోహాను యాకోబులు వెళ్ళి ఏం చేస్తున్నారంటే వారెవరికి భయపడట్లేదు. అంటే వీరు అధికారంతో బోధ చేస్తున్నారు, సమాజ మందిరంలోకి వెళ్ళి బోధ చేస్తున్నారు. వారు పట్టుకుంటారనే భయం లేదు వీరికి. పోనీ పేతురు గారిని పట్టుకున్నారు. పేతురు గారిని పట్టుకుని వెంటనే జైల్లో ఎవరిని వేశారు? పేతురు గారిని జైల్లో వేసిన తర్వాత ఇక్కడ ఉన్న సంఘం ఏం చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది, ధర్నాలు చేయట్లేదు. ఏంటి ఈరోజు క్రైస్తవులు ఒకరిని పట్టుబడితే అసలు దేవుడు స్థాపించిన రాజ్యం అర్థం కాక రాస్తారోకలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు వారిని? అంటే ఇప్పుడు అంటే ఆయన స్థాపించే రాజ్యం ఏంటి అసలు? అలా చేయొచ్చా? మరి సంఘానికి నాయకుడు ఎవరు? పేతురు గారు. పేతురు గారిని జైల్లో వేస్తే సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. అంటే ఈ శిష్యులు కూడా లోకంలో ఉండేటప్పుడు లోక సంబంధులుగా వారు ఆలోచించినప్పుడు వారు ఎలా ఉన్నారంటే కత్తి తీసి నరికేశారు, లేంటే వారు చేర్చుకోవట్లేదు కదా ప్రభువా, వాడిని ఎన్ని రోజులు క్షమిస్తాం, కాల్చేద్దాం ప్రభు అనేసి అడుగుతున్నట్టుగా చూస్తాం. కానీ ప్రభు వారిని ఆత్మీయ జీవితంలో సంపూర్ణంగా పరిపూర్ణంగా అంటే ఆయన మరణించి తిరిగి లేచి 40 దినాలు కూడా వారితో ఉండి వారిని సరిచేసినట్టుగా మనం చూస్తాం. వన్స్ వారు సరిచేయబడిన తర్వాత, వారు దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మను పొందుకున్న తర్వాత
ఏంటి ఎజ్కేల్ ప్రవక్తలోను, ఇర్మియా ప్రవక్త, ఇలాగ దానియేలు ప్రవక్త చెప్పిన ఈ మాటల ప్రకారంగా అంత్య దినాల్లో నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను అన్నట్టుగా ఆ విధంగా వీరి మీద ఆత్మ వచ్చిన తర్వాత వీరు ప్రవచిస్తున్న తీరు చూస్తూ ఉంటే వారు దేనికోసం ఎవరు ఎదురు తీరు చెప్పలేదండి. పౌలు గారు ఎదురు సమాధానం చెప్పారా? రాళ్ళతో ఎన్నిసార్లు ఆయన కొట్టబడ్డాడు, యూదుల చేత ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు, అసలు ఎక్కడైనా ఎదుర్కొన్నాడు? ఆయన రోషం కలిగిన వాడు కదా. ఏంటి అందరిని చంపేస్తుంటే అందరిని చంపడానికి కదా దమస్క పట్టణానికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు పౌలు గారు? సౌలుగా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఆయన ఈ లోక సంబంధులుగా ఉన్నప్పుడు. ఇదిగో పేతురుగా యేసుప్రభు ఏమంటున్నారు దర్శనం ఇస్తూ, ఇదిగో నేను ఆయన యందు నేను ఒక సంకల్పాన్ని నెరవేర్చబోతున్నాను. చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పౌలు గారిని సపరేట్ చేసిన తర్వాత ఆయన ఈ లోక సంబంధులా బ్రతకట్లేదు, లోకంలోనే బ్రతుకుతున్నాడు. కానీ లోక సంబంధులాగా బ్రతకట్లేదు. ఎలా బ్రతుకుతున్నాడు? తన జీవితం ఆత్మీయ జీవితంగా మార్చేసుకున్నాడు. అంటే యేసుక్రీస్తు శక్తిని, యేసుక్రీస్తు ఆత్మను పొందుకున్న తర్వాత ఈయన బ్రతుకు ఎలా మారిపోయింది అంటే, ఎవడ రాళ్ళతో కొట్టినా సహిస్తున్నాడు, ఎవడని ఉమ్ము వేసినా సహిస్తున్నాడు, ఎవడని తిట్టినా సహిస్తున్నాడు. అంటే నా రాజ్యము నీతికి సంబంధించినది, నా రాజ్యము ప్రేమకు సంబంధించినది, నా రాజ్యము పరిశుద్ధాత్మకు సంబంధించినది. అంటే సంఘములో అలాంటి సూచనలు ఉండాలి. అల్లర్లు ఉండకూడదండి. ఏముండకూడదు? అల్లరి ఉండకూడదు. అంటే రాజ్యం యొక్క ఉద్దేశం మనకు తెలియాలి. ఈరోజు పరలోక సంబంధించినది అంటే ప్రియమైన దేవుని వారలారా, అంటే పరలోకములు యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా వచ్చిన తర్వాత సపరేట్ చేసిన తర్వాత అప్పుడు సపరేట్గా ఏర్పడుతుంది అనుకుంటున్నారు. ఎవరైతే సంఘములో ఉంటారో, ఎవరైతే ప్రతిరోజు ప్రతి వారము ఆయన విందులో పాల్గొంటారో, ఎవరైతే ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలో కడగబడతారో వారు మాత్రమే జీవిస్తున్నారు కదా. అంటే యోహాను సువార్తలో చెప్తున్న మాటలు ఏంటి? ప్రభువారు పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా, ప్రభు రాజ్యములు విందనేసి. అంటే ఎవరైతే నన్ను ఆ శరీరమును నా రక్తాన్ని తీసుకుంటారో వారే నిత్య జీవం గలవారు. అంటే ఎవరైతే నిత్య జీవంగా ఉంటారో, జీవిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి తండ్రికి అప్పగిస్తాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అంటే నా రాజ్యం దేనికి సంబంధించింది? పరలోక సంబంధించింది అనేసి మనం అర్థం చేసుకోరాదు. అది సంబంధించినదే, కానీ ఇప్పుడు చెబుతున్నా అంటే ఆత్మానుసారంగా స్థాపించాడు దేవుడు. ఇప్పుడు మరి శిష్యులు ఉన్నారా? ఇప్పుడు యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు శిష్యులు ఉన్నారు, కానీ ఒకవేళ విడిపించలేదు. ఎందుకు విడిపించలేదంటే వారు ఈ లోకంతో వారికి పని లేదయ్యా. అసలు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. ఆ రాజ్యం ఏంటంటే ప్రేమకు సంబంధించిన రాజ్యం. ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా ఏం చేయాలంటే ప్రేమ చూపించాలండి. అంటే దేవుని యొక్క శాసనాలు వారి బ్రతుకు జీవితాల్లో చూపించగలగాలి. మన బ్రతుకు ఒకటి, లేదంటే ఇక్కడ ఉన్న మాటలు ఒకటి, మన బ్రతుకు ఒకటి అయిందనుకోండి, అప్పుడు దేవునికి ఇచ్చే మాదిరికరమైన బ్రతుకేంటో మనది. చూడండి, ఆ రాజ్యంలో లక్షణాల గురించి చెప్తున్నాడు. అది చెప్పుకొని ముగించుకుందాం. మొదటగా కొలసీ పత్రిక ఆ రాజ్యములు ఎలా ఉండాలో చెబుతూ, కొలసీలు రాసిన పత్రిక ఆత్మానుసారంగా వచ్చిన ఆత్మీయంగా స్థాపించిన వీరు ఎలా బ్రతకాలో చెప్తున్నారు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-14 వచనాలు. 3వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. పరిశుద్ధులను తగినట్లు జాలిగల మనస్సు, దయాలత్వమును అంటే ఈ లక్షణాలతో ఉండాలండి సంఘంలో. ఎలా ఉండాలండి? ఎవడైనను తనకు హాని చేసినను అనుకుని నీ ఎడల ఒకరికొకడు సహించుకొనుచు, ఒకరికొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగని మీరు కూడా క్షమించాలి. వీటన్నిటికీ పరిపూర్ణమైన ప్రేమ అనే బంధాన్ని మీరు ధరించుకోవాలి. మరొక సందర్భం చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని
మీకు తెలీదా? మోసపోకుండి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునేవారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే ఈ క్వాలిటీస్ మనలో ఉండరాదు. ఈ క్వాలిటీస్ మనలో ఉండరాదు. చూడండి మరొక సందర్భం, ఆత్మానుసారమైన జీవితం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అంటే దేవుడు ఆయన రాజ్యాన్ని ఎలా స్థాపించారన్నా, ఆత్మానుసారమైన రాజ్యము. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదంటే ఆత్మకు సంబంధమైన రాజ్యం అని అర్థం అండి. అలా చెబుతూ 22వ వచనం నుంచి, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే ఆత్మకు సంబంధించినది. ఒకవేళ దేవుని రాజ్యంలో మనం ఉంటే ఏంటండి? కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధములో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి, అంటే అంధకార సంబంధం అంటే దుష్టుని నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసును. అంటే మనం అందరం కూడా యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేయబడెను. అంటే ఇలాంటి దుష్టత్వానికి సంబంధించినది, అంధకార సంబంధించిన క్రియలు కానీ, అంటే దుష్టుని ఆలోచన చొప్పున మనం ఏం చేయకూడదు, నడవరాదు. అపహాసులు కూర్చున్న చోట మనం ఏం చేయరాదు, కూర్చుండకూడదు. పాపుల మార్గం మనం ఏం చేయకూడదు, నిలవకూడదు. అంటే ఎందుకంటే మన బ్రతుకు ఆత్మానుసారమైనది. అల్లర్లు మన ద్వారా ప్రేరేపింపకూడదు. అవసరమైతే అల్లరిని చల్లార్చే వారిగా మనం ఉండాలి. ఏంటండి ప్రేమైన దేవుని వారలారా, ఇదిగో దేవుని రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటే ఇమ్మీడియట్గా మన ఆలోచన పరలోకము అని అనుకోకూడదు. ఇమ్మీడియట్గా మన ఆలోచన ఏంటంటే అది ఆత్మానుసారమైనది. ఇది అర్థం కాకే, ఏది అర్థం కాకండి, ఈ విషయం అర్థం కాక ఏమవుతున్నారంటే ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఎలా బ్రతకాలో తెలియట్లేదు. ఇదిగో మనలోనున్న పరిశుద్ధ ఆత్మ, అంటే ఈ ఆత్మకి నిత్యము జీవించాలి. అలా జీవించాలని అంటే ఇదిగో దేవుడు శాసనాలను మనం పాటించాలి. దేవుని యొక్క ఆ కట్టడలను ఆ విధులను మనం ఏం చేయాలి, పాటించాలి. ఇవి మన హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. మనం వినివారు మాత్రమే ఉంటే ఏమవుతుంది, మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాము. కనుక దేవుని రాజ్యం అనేది చాలా ఉన్నతమైనది, చాలా శ్రేష్టమైనది. ఆ రాజ్యాన్ని పొందుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. కనుక ఇదిగో ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన వారు శిష్యులు ఎలాగైతే ఆనాడు కాలంలో ప్రారంభ సంగమగా శిష్యులు ఎలాగైతే బ్రతికారు, వారు ఈ లోకంలోనే బ్రతికి ఈ లోకంలోనే జీవిస్తూ, కానీ ఈ లోక సంబంధులు కానట్టుగా ఎలాగైతే ఉన్నారో అలాగే మనం కూడా మరి ప్రారంభ సంఘము వలె, ప్రారంభ శిష్యుల వలె యేసుక్రీస్తు సపరేట్ చేసి ఆ పిల్లల వలె మనం కూడా ఈ లోక సంబంధం కాదు. కనుక ఇదిగో మనము దేవుని సంబంధం కనుక, మనం ఆత్మ సంబంధం కనుక మన బ్రతుకులు, మన ఆలోచనలు అన్నీ కూడా ఆత్మానుసారంగా ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను.